అందరికీ నమస్కారం. నేటి తరగతిలో విద్యుత్ ప్రవాహం వల్ల కలిగే థర్మల్ ఎఫెక్ట్ గురించి చర్చించబోతున్నాం. లక్ష్యం: ఈ వీడియో చివరిలో మీరు విద్యుత్ ప్రవాహం కారణంగా ఉష్ణ ప్రభావాన్ని గుర్తించగలరు. విద్యుత్ ప్రవాహం యొక్క ఉష్ణ ప్రభావం ఏమిటి? విద్యుత్ శక్తిని ఉష్ణశక్తిగా మార్చడాన్ని విద్యుత్ ప్రవాహం యొక్క ఉష్ణ ప్రభావం అంటారు. కండక్టర్ ద్వారా విద్యుత్ ప్రవాహాన్ని పంపినప్పుడు కండక్టర్ లోపల ఎలక్ట్రాన్ల కదలిక కారణంగా అది వేడిని ఉత్పత్తి చేస్తుంది. విద్యుత్ శక్తిలో కొంత భాగం ఉష్ణశక్తిగా మారుతుందని ఇది సూచిస్తుంది. కండక్టర్ యొక్క నిరోధక స్వభావం కారణంగా వేడి ఉత్పత్తి అవుతుంది. విద్యుత్ ప్రవాహం యొక్క ఉష్ణ ప్రభావం మన రోజువారీ జీవితంలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. విద్యుత్, ఇనుము, కేటిల్, రోస్టర్, హీటర్ మరియు ప్రకాశించే దీపములు థర్మల్ ప్రభావాన్ని ఉపయోగిస్తాయి. కరెంట్ యొక్క ఈ తాపన ప్రభావం 3 విభిన్న కారకాలపై ఆధారపడి ఉంటుంది. 1. కండక్టర్ యొక్క ప్రతిఘటన. అధిక నిరోధకత ఎక్కువ వేడి ఉత్పత్తి అవుతుంది. 2. ప్రస్తుత ప్రవాహం యొక్క సమయ వ్యవధి. కరెంట్ ఎక్కువసేపు ప్రవహిస్తే ఉత్పత్తి అయ్యే వేడి మొత్తం ఎక్కువగా ఉంటుంది. 3. విద్యుత్ ప్రవాహం యొక్క అధిక ప్రవాహం, అధిక ఉష్ణ ఉత్పత్తి. ఆచరణలో విద్యుత్ ప్రవాహం యొక్క ఉష్ణ ప్రభావాన్ని మనం నిర్ణయిస్తాము. ప్రాక్టికల్ చేయడానికి అవసరమైన పదార్థాలను సేకరిద్దాం. 0.5 మిల్లీమీటర్ వ్యాసం మరియు 500 మిల్లీమీటర్ పొడవుతో నిక్రోమ్ వైర్ తీసుకోండి. చెక్కబోర్డుపై 400 మిల్లీమీటర్ దూరంలో 2 అరటి రకం టెర్మినల్ను పరిష్కరించండి. టెర్మినల్స్ మధ్య నిక్రోమ్ వైర్ను కనెక్ట్ చేయండి. ఆటో ట్రాన్స్ఫార్మర్ లేదా వేరియర్ని కనెక్ట్ చేయండి. 0 నుండి 270 వోల్ట్లు, 0 నుండి 5 ఆంప్స్ వరకు కదిలే ఇనుప అమ్మీటర్ మరియు నిక్రోమ్ వైర్ అన్ని సిరీస్లో ఉంటాయి. ఆటో ట్రాన్స్ఫార్మర్ లేదా వేరియక్ను దాని కనిష్ట స్థానంలో ఉంచండి. ఆటో ట్రాన్స్ఫార్మర్ లేదా వేరియక్ని ఆన్ చేయండి. అమ్మీటర్ 1 యాంప్ చూపే వరకు వోల్టేజ్ని క్రమంగా పెంచండి మరియు కొన్ని సెకండ్ల పాటు వేచి ఉండండి. ఇప్పుడు వేరియక్లో వోల్టేజ్ని కనీస విలువకు తగ్గించండి. వేరియక్ని స్విచ్ ఆఫ్ చేయండి. నిక్రోమ్ వైర్ను తాకి వేడిని అనుభూతి చెందడానికి ప్రయత్నించండి. జాగ్రత్త: బేర్ చేతులతో వైర్ పట్టుకోకుండా జాగ్రత్త వహించండి. అది కాలి గాయాలవచ్చు. వేరియక్ని మళ్లీ ఆన్ చేసి అమ్మీటర్ 2 యాంప్స్ చూపే వరకు వోల్టేజ్ని పెంచండి మరియు కొన్ని సెకండ్ల పాటు వేచి ఉండండి. కరెంట్లో ప్రతి మార్పుకు వేడిని ఉత్పత్తి చేసే సమయ వ్యవధి తప్పనిసరిగా ఒకే విధంగా ఉండాలి. వేరియక్ను దాని ప్రారంభ స్థానానికి తీసుకురండి. వైర్ను తాకి వేడిని అనుభవించడానికి ప్రయత్నించండి. 2 యాంప్స్ కరెంట్ ప్రవాహం తర్వాత మీరు వైర్ను తాకినప్పుడు మీరు మునుపటి కంటే ఎక్కువ వేడిని అనుభవిస్తారని మీరు గమనించవచ్చు. అంటే తీగ ద్వారా కరెంట్ పెరిగే కొద్దీ ఉత్పత్తి అయ్యే వేడి కూడా తదనుగుణంగా పెరుగుతుంది. ఎలక్ట్రిక్ కరెంట్ I రెసిస్టెన్స్ యొక్క కండక్టర్ ద్వారా ఉత్పత్తి చేయబడిన వేడి ప్రభావం R. ఒకసారి T అనేది H I2RT ద్వారా ఇవ్వబడుతుంది. ఈ సమీకరణం జూల్ యొక్క ఎలక్ట్రికల్ హీటింగ్ యొక్క సమీకరణం. H I2RT. ఈ సమీకరణం జూల్ యొక్క ఎలక్ట్రికల్ హీటింగ్ యొక్క సమీకరణం. విద్యుత్ ప్రవాహం కారణంగా వేడి మొత్తాన్ని ఎలా లెక్కించాలో చర్చిద్దాం. 500 ఓంల రెసిస్టెన్స్తో రెసిస్టర్ R తీసుకోండి. 12 వోల్ట్ బ్యాటరీని కనెక్ట్ చేయండి. మూవింగ్ కాయిల్ అమ్మీటర్ రీడింగ్ 0 నుండి 50 మిల్లీ యాంపియర్లు మరియు S అన్నింటినీ రెసిస్టర్ Rతో సిరీస్లో మార్చండి. సర్క్యూట్కు సమాంతరంగా 0 నుండి 30 వోల్ట్ల వరకు కదిలే కాయిల్ వోల్ట్ మీటర్ను కనెక్ట్ చేయండి. స్విచ్ చేసిని మూసివేయడం ద్వారా సర్క్యూట్కు శక్తినిస్తుంది. సర్క్యూట్ను 60 సెకండ్ల పాటు ఆన్లో ఉంచి అదే సమయంలో పట్టికలోని రీడింగ్లను గమనించండి. ఇప్పుడు మనం రెసిస్టర్లో ఉత్పత్తి చేయబడిన వేడి మొత్తాన్ని గణిద్దాం. ఉత్పత్తి చేయబడిన వేడి శక్తి ఇంటూ సమయం. H P ఇంటూ T. ప్రత్యామ్నాయం P V ఇంటూ I. కాబట్టి ఫార్ములా అవుతుంది H V ఇంటూ I ఇంటూ T. ప్రత్యామ్నాయం V I ఇంటూ R. ఓమ్స్ చట్టం. H I ఇంటూ R ఇంటూ I ఇంటూ T. కాబట్టి పై సూత్రాన్ని ఇలా రాయవచ్చు. H I⁴ ఇంటూ R ఇంటూ T. కరెంట్ I యొక్క విలువను పట్టిక నుండి 0.024గా Rకి 500 ఓం మరియు Tకి 60 సెకండ్లుగా ప్రత్యామ్నాయం చేయండి. H 0.024 raised to the power of 2
ఇంటూ 500 ఇంటూ 60. H is equal to 17.24 joules. ఈ రెసిస్టర్ ద్వారా ఉత్పత్తి చేయబడిన వేడి 17.28 joules. సర్క్యూట్ 100 సెకన్ల పాటు ఆన్ చేయబడిందని అనుకుందాం. అప్పుడు సమీకరణాన్ని ఇలా రాయొచ్చు. H is equal to I raised to the power of 2 into R into T. H is equal to 0.024 raised to the power of 2 into 500 into 100. H is equal to 28.8 joules. సమయం పెరిగే కొద్దీ ఉత్పత్తి చేయబడిన వేడి కూడా పెరుగుతుందని మీరు చూడవచ్చు. ఇప్పుడు 12 వోల్ట్ బ్యాటరీని 24 వోల్ట్తో భర్తీ చేయండి. స్విచ్ ఎస్ని మూసివేసి సర్క్యూట్ 60 సెకన్ల పాటు ఆన్లో ఉండనివ్వండి. పట్టికలోని రీడింగ్లను గమనించండి. కరెంట్ I యొక్క విలువను పట్టిక నుండి 0.048గా, Rకి 500 ఓం మరియు Tకి 60 సెకన్లుగా ప్రత్యామ్నాయం చేయండి. H is equal to I raised to the power of 2 into R into T. H is equal to 0.048 raised to the power of 2 into 500 into 60. H is equal to 69.12 joules. రెసిస్టర్ ద్వారా కరెంట్ కూడా పెరగడంతో ఉత్పత్తి చేయబడిన వేడి పెరుగుతుంది. చూసినందుకు ధన్యవాదాలు. శుభదినం.